ఆ లక్షణాల్లో ప్రధానమైనది సామ్యవాద అంటే దాని లక్షణాల్లో ప్రధానమైనది అందరికీ సమానమైన అవకాశాలు హక్కులు దక్కాలి అనేది ఆ లక్షణాల్లో గోచరిస్తుంది. ఆర్థిక పరమైన రాజకీయ పరమైన అన్ని అవకాశాలు సమానంగా దక్కాలనేది దాంట్లో గోచరిస్తుంది. అధ్యక్ష ఇంతవరకు బాగుంది. భారత రాజ్యాంగం ముఖ్యంగా సామాజిక ఆర్థిక రాజకీయ అవకాశాలు అందరికి సమానంగా ఉండాలని చెప్తా ఉంటే ఇది ఎందుకు రాసుకున్నాం అధ్యక్ష? మనం కాన్స్టిట్యూషన్ లో ఈ దేశంలో ప్రజలందరికీ సమాన అవకాశాలు లేవు, సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడిన వాళ్ళు మరియు అప్పర్ కాస్ట్ అందరి మధ్య వ్యత్యాసాలు ఉన్నాయనేటువంటి కారణం చేత ఆ పదాలన్నీ తెచ్చుకొని మనం ప్రియాంబుల్లో పెట్టుకున్నాం భారత రాజ్యాంగంలో. అధ్యక్ష దీని భారత రాజ్యాంగం ప్రకారం ఈ ప్రజలందరినీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ సమాన స్థాయికి తీసుకొచ్చి సమాన సంపద పంచి సమాన హక్కులు పంచి తద్వారా ఈ దేశం పరిపూర్ణమైన ప్రజాస్వామ్యాన్ని సాధించాలనేది ఇందులో ఉన్నటువంటి ఉద్దేశం. అధ్యక్ష వెనుకబడిన తరగతుల వాళ్ళు ఈ దేశంలో ఉన్నారని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 చెప్తుంది. అధ్యక్ష ఆర్టికల్ 340ను భారత రాజ్యాంగంలో పొందుపరిచి 75 సంవత్సరాలు గడుస్తా ఉంది. అధ్యక్ష 75 సంవత్సరాల నుంచి ఈ దేశంలో వెనుకబడిన తరగతులు ఉన్నారు అని 75 సంవత్సరాల నుంచి ఈ రాజ్యాంగం చెప్తుంది. అధ్యక్ష అంటే ఇంకా ఈ దేశంలో ప్రజలందరూ ఒకేలాగా లేరు, అసమానత్వంతో ఉన్నారనేటువంటి మాట ఆర్టికల్ 340 ద్వారా మనకు అర్థమవుతుంది. అధ్యక్ష ఈ వెనుకబడిన తరగతులను మిగతా ప్రజల స్థాయికి ఎదిగేలా చేయడం ఈ దేశ పాలకులు ఎన్ని ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు రిజర్వేషన్లు అనేటువంటి అంశం కానీ హక్కులు అనేటువంటి అంశం కానీ అన్ని ఆ పదార్థం నుంచి వచ్చినాయి. అధ్యక్ష ఆ సమస్య నుంచి ఉద్భవించినాయి. మరి ఈ దేశంలో 75 సంవత్సరాలుగా పరిపాలన జరుగుతూ ఉంది. ఈ 75 ఏళ్లుగా ఈ వెనుకబడిన తరగతులను ఎంత ముందుకు తీసుకుపోయే ప్రయత్నం ఈ దేశ పాలకులు చేసిరనేది ఒక్కసారి మనం మాట్లాడుకోవాలి. అధ్యక్ష ఇండస్ట్రీలను అభివృద్ధి చేయడం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉంది. రహదారులు బాగు చేయడానికి రోడ్లు భవనాల శాఖ ఉంది. అధ్యక్ష పశువులను అభివృద్ధి చేయడం కోసం పశు సంవర్ధక శాఖ కూడా ఉంది. కానీ వెనకబడిన తరగతులను పైకి దేవడానికి 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో బీసీ మంత్రిత్వ శాఖ లేదు. అధ్యక్ష మా బీసీల బతుకులు ఎలా ఉన్నాయంటే కనీసం వీళ్ళు ఎక్కడైనా బాధపోయి చెప్పుకోవడానికి 2 పూటలు తిన్నామా, కడుపు నిండిందా, పస్తులున్నారా, ఆకలా దప్పికనా చెప్పుకోవడానికి ఒక మంత్రి లేడు. అధ్యక్ష ఈ దేశంలో కేంద్రం చెప్తున్న అధ్యక్ష, రాష్ట్రాలు కాదు.